spiritual perfection, Atmiya Paripurnata. So we have to start with being perfect is a commandment. మనం ఈరోజు మొదలు పెట్టేది పరిపూర్ణత కలిగి ఉండడం అనేది ఒక ఆజ్ఞ అనే ఒక మర్మం నుండి. Let us look at Philippians 3:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 12. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకోవటం లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. It says he took hold of me and made me his own. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యేసు చేత నేను పట్టుబడితినని, ఆ పట్టుకొనవలెనని నేను పరిగెత్తుచున్నానని. How many of us believe that he has made you his own? మనలో ఎంతమంది మనము విశ్వసిస్తున్నాము దేవుడు మనల్ని ఆయన వారుగా చేసుకున్నారని? Here we are forced or we are taught to hold on to that perfection. ఆ ఆత్మీయ పరిపూర్ణత ఏదైతే ఉన్నదో దానిని పట్టుకొని మనం నడవాలని చెప్పి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. My goal, our goal has to be like Christ-like. మనము అందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి లక్షణములు ఎలాగున్నావో ఆ లక్షణములు కలిగి ఉండాలనేదే. My goal is for perfection. నేను ఆ పరిపూర్ణతలో ఉండాలనేదే. My confidence is that he held on to me and made me his own. ఆయన నాకున్న ధైర్యం ఏదనగానే అక్కడ పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నన్ను పట్టుకొని ఉన్నారు అని చెప్పేసి. So and he has given me a commandment that I have to be perfect. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చున్నారు, నేను పరిపూర్ణత కలిగి ఉండాలని. That I have to be perfect. నేను పరిపూర్ణత కలిగి ఉండాలని. So to be perfect is a commandment from God. పరిపూర్ణత కలిగి ఉండడం అనేది దేవుడి నుంచి మనకు వచ్చిన ఒక ఆజ్ఞ. Do I have an option in this? నేను ఇంకొక విధంగా ఆలోచించగలుగుతానా? నా సొంతంగా నేను ఆలోచించగలుగుతానా? Can I deviate from this? దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞ నుంచి నేను పక్కకు వెళ్ళగలుగుతానా? So on one side I clearly believe that he knows all. ఒకవైపు నేను చూస్తున్నప్పుడు ఆయనకి సమస్తము ఆయనకి తెలుసు అని నమ్ముతున్నాను. As it is said in 1 John 3:20. మొదటి యోహాను 3వ అధ్యాయము 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. God is greater than our feelings and he knows everything is what it is written here. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడని ఇక్కడ వాక్యం He చెప్తుంది. is aware of every thought that crosses my mind. నా వచ్చే ప్రతి ఒక్క ఆలోచన కూడా ఆయనకి తెలుసు. And we all believe, I believe that God knows me even before I was born, even before I was made in my mother's womb. నా తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే ఆయనకి నా గురించి సమస్తము తెలుసు అని నేను నమ్ముతున్నాను. Even a small thought, positive or negative, he knows, he's aware of it. నాకు ఆలోచన, ప్రతి ఒక్క ఆలోచన నాకు ఏదైతే వస్తుందో అది మంచిదవ్వచ్చు చెడుదవ్వచ్చు ఏదైనా సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. Let us look at Hebrews 13:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 17. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. I have to admit and submit to the ones who is keeping a watch over me. ఎవరెవరైతే నా పైన అధికారులుగా ఉన్నారో వాళ్ళకి నేను లెక్క అప్పు చెప్పవలసిన వాడినై ఉన్నాను. Let them do this with joy and not with grief and groans, for this would be of no benefit to you, the word says. ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Let us read 1 John 1:8-9, 8 and 9. మొదటి యోహాను మొదటి అధ్యాయము 8-9 వచనములు. 1 John chapter 1 verses 8 and 9. మనము పాపము లేని వారమని ఒప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. So if I admit and confess my sins, he will and he may forgive. ఒకవేళ నేను గాని నా చేసిన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెడితే బహుశా ఆయన నన్ను క్షమించవచ్చును. So every time I repent, I cannot take it for guarantee that he will forgive me. నేను పశ్చాత్తాపపడుతున్న ప్రతిసారి కూడా ఆయన నన్ను క్షమిస్తారు అని నేను తీసుకోలేను. Let us continue reading 1 John 1:10. మొదటి యోహాను మొదటి అధ్యాయము 10వ వచనం. 1 John chapter 1 verse 10. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. So if I tell myself, tell my thoughts that I have not sinned, but still why am I facing this? That means I am proving a lot to be a liar. ఒకవేళ నేను చెప్పుకుంటే నా ఆలోచనకు నేనే చెప్పుకుంటున్నానంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు కదా, ఎందుకు ఈ పరిస్థితి ఇలాగొచ్చిందని నేను చెప్పుకుంటున్నానంటే దాని అర్థము దేవుణ్ణే అబద్ధికంగా నేను చేస్తున్నానని. That means his word is not in me. దాని అర్థం ఏమిటంటే ఆయన యొక్క వాక్యము నాలో నివసించట్లేదు. Let us read John 8:11. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. John chapter 8 verse 11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. So what was considered to be an unpardonable sin, out of his love, out of his abundance of love for me, he pardoned me and he said, go and sin no more. ఏదైతే క్షమింపరాని నేరము పాపము నేను చేసి ఉన్నానో ఆయనకు కలిగిన వాత్సల్యమును బట్టి అధిక ప్రేమను బట్టి ఆయన నన్ను క్షమించి ఈ మాట పలకడం జరిగింది, వెళ్ళి ఇక పాపము చేయవద్దు అని. So this I take it as a great experience for me and for my future. ఇది నేను ఒక గొప్ప అనుభవంగా నా గురించి నా రాబోయే దినముల గురించి నేను ఒక అనుభవంగా నేను తీసుకుంటున్నాను. Let us continue reading Philippians 3:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకయున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. So I have to move forward, forgetting what is behind and reach out for what lies ahead. వెనకన ఏమైతే గతంలో జరిగిందో అది వదిలేసి ముందు దేవుడు భవిష్యత్తులో నా గురించి ఏదైతే ఏర్పాటు చేసి ఉన్నారో దాన్ని చూస్తూ దాని నిమిత్తం నేను వెళ్తూ ఉండాలి. So my focus should be on the future that he has planned for me, and not that I should forget it completely. I should remember so that I do not do that mistake again. నేను గతంలో ఏదైతే పాపం చేసి ఉన్నానో ఆ పాపం మర్చిపోకుండా ఉండాలి, ఆ పాపము నేను మరలా చేయకుండా ఉండాలి. అదే విధముగా భవిష్యత్తులోని దేవుడు నా గురించి ఉద్దేశించిన సంగతి ఏమైతే ఉన్నదో దాని మీద నేను తీక్షణంగా నేను వెళ్తూ ఉండాలి. Admit and submit the past mistakes and move forward. That should be my goal. ఏదైతే గతంలో పాపం చేశానో ఆ పాపముని ఒప్పుకొని ఆయనకి ఇచ్చి విడిచిపెట్టి భవిష్యత్తులోని ఆయన ఉద్దేశించిన సంగతుల ప్రకారం నేను దృష్టించాలి. Remember what mistakes I am making, but never keep brooding over them. Just move ahead, ask for repentance, move ahead and not repeat those mistakes. ఏదైతే పాపములు నేను చేస్తున్నానో గతంలోని వాటిని గుర్తు పెట్టుకొని ఇక మీదట అటువంటి పాపములు నేను చేయకూడదని చెప్పి నేను జాగ్రత్త పెట్టుకొని భవిష్యత్తు వైపు చూస్తూ ఆ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. Because my focus should be on that I am a treasured possession for him. నేను దేని మీద దృష్టించాలంటే దేవుడికి నేను చాలా విలువైన వ్యక్తిగా నేను దృష్టించాలి. Pratishta Janangam is what it says. The word says. ఆయనకి ప్రతిష్ఠిత జనాంగము అని చెప్పి నేను దేవుడు నన్ను ఒక ప్రతిష్ఠిత జనాంగంగా ఆయన ఉంచున్నారని చెప్పి నేను దృష్టించాను. In most of the situations we have been taught from long ago that every situation you submit to the Lord. మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్క పరిస్థితిని దేవుని ఎదుట పెట్టాలి అని చెప్పి. And that the battle belongs to him and you just have to be silent. అలాగనే యుద్ధము యెహోవాదని చెప్పి ఆ యుద్ధ పంక్తిలో నేను మౌనముగా నించోవాలని చెప్పి. We were told that you have to surrender everything to him and be silent. అదే విధంగా మనకు నేర్పింపబడి ఉన్నది సమస్తమును ఆయనకి సమర్పించి మనము చూస్తూ ఉండాలని. He will
train my hands for war and my fingers for the skill to battle. నా చేతులని నా వేళ్ళని కూడా ఆ యుద్ధం చేయుటకు దేవుడు నాకు శిక్షణ ఇస్తున్నారు. So where do I place myself? On one hand, he says, you surrender everything, the battle belongs to me. And the other hand, he says, I will teach you how to fight. ఒకవైపు వాక్యం సెలవిస్తుంది సమస్తము ఆయనకు సమర్పించు, యుద్ధము యెహోవాదని చెప్పి, ఇంకొక వైపు వాక్యం చెప్తుంది నీ చేతులకి ఆయన యుద్ధము నేర్పిస్తున్నారని. So I believe because I am his treasured possession, he wants me to look at me. He wants to train me like he trained David. ఆయన నన్ను ఒక ప్రతిష్ఠ జనాంగంగా ఆయన ఎంచుతున్నారు కాబట్టి దావీదుకి ఏ విధముగా యుద్ధం చేయుటకు శిక్షణ ఇచ్చి ఉన్నారో అదే విధముగా శిక్షణ నాకు ఇస్తున్నారని నేను భావిస్తున్నాను. Like he always tells me, more has been imbibed into you, so more I will expect from you. అధికంగా నీకు ఇవ్వబడి ఉన్నది కాబట్టి అధికంగా నీ నుండి ఆశింపబడుతున్నది అని చెప్పి దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. More has been revealed to you, so I will have a different bar for you. అధికంగా నీకు ఇవ్వబడి ఉన్నది కాబట్టి నీ నుండి నేను ఆశించేది కూడా అధికంగానే ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. Let us look at Deuteronomy 14:2. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనం. Deuteronomy chapter 14 verse 2. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. So that is the privilege, that is the appointment he has for each one of us. మన అందరి గురించి దేవుడు ఉద్దేశించిన సంగతి ఏమిటంటే మన అందరినీ కూడా ఒక ప్రతిష్ఠిత జనాంగంగానే ఆయన మనల్ని చూస్తున్నారు. Holy people set apart, he says. స్వకీయ జనము ఆయనకు. He has chosen you and me out of the peoples who are on the earth to be people of his own possession, he says. ఈ సమస్త భూ జనములలోని ఎవరైతే ఉన్నారో విశేషముగా తనకు స్వకీయ జనము అగునట్లు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. So the label that he has on me is that I am a treasured possession of his. నా మీద ఆయనకున్న ఉద్దేశించిన సంగతి ఏమిటంటే నేను ప్రతిష్ఠిత జనం అని చెప్పి. How blessed are we? ఎంత ఆశీర్వదింపబడిన జనాంగం అండి మనం. How much of a treasure we are for the Lord. మనం ఎంత ప్రతిష్ఠిత అయి ఉన్నాం దేవునికి. He loves us so much. ఆయన మనల్ని ఎంతో ఎంతో ప్రేమిస్తున్నారు. He sends us his prophets and priests to give us the timely correction, timely rebuke, timely whatever is wherever we are going wrong, he reminds us. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే మనకి ఏ సమయంలో ఉన్నా అది ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే కూడా ఆ సమయంలోనే ఆయన ప్రవక్తల్ని ఆయన యాజకుల్ని పంపించి ఆయన ఉద్దేశించిన సంగతి మనకు నేర్పించి మనము అందులో నుంచి బయటకు వచ్చేటకు ఆయన మనకు సహాయం చేస్తున్నారు. So when some correction comes to me, am I justifying myself or taking it at the face value and Lord, yes, I have made that mistake, I will come out of it? Is that my attitude? ఏదైనా ఒక గద్దింపు అనేది నువ్వు ఈ విధంగా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ విధంగా నువ్వు చేయాలని చెప్పి ఒక గద్దింపు అనేది నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఏ విధంగా దాన్ని స్వీకరిస్తున్నాను? He reaffirms that he knows everything related to me, every move of mine. ఆయన అనేక సార్లు చెప్తూనే వస్తూనే ఉన్నారు, నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క సంఘటన ఆయనకు సమస్తము ఆయనకు తెలిసి ఉన్నదని. I know every thought that crosses your mind. మీకు కలిగిన ప్రతి ఒక్క ఆలోచన నేను ఎరిగి ఉన్నానని దేవుడు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. So that is why he decided that he should perfect me. అందుకనే ఆయన నిర్ణయించుకున్నారు నన్ను సంపూర్ణతలోకి నడిపించాలని. And how is he perfecting me? నన్ను ఏ విధంగా ఆయన సంపూర్ణతలోకి నడిపిస్తున్నారు? By saying that you are different, you are not like the world, you are different, and perfection, to be perfect, is a commandment to you. ఆయనను ఏ విధంగా ఆ సంపూర్ణతలోకి నడిపిస్తున్నారంటే ముందుగా ఆయన నాతో అంటున్నారు, ఈ లోకములో ఉన్న వారు కాకుండా నువ్వు ప్రతిష్ఠిత జనం అని చెప్పి నేను నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఆజ్ఞ ఉన్నదో ఆ ఆజ్ఞ నేను పాటించడమే సంపూర్ణత అని చెప్పి. Let us look at Hebrews 6:1. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. Hebrews chapter 6 verse 1. Therefore, let us get past the elementary stage in the teachings about Christ, advancing on to maturity and perfection and spiritual completeness, doing this without laying again a foundation of repentance from dead works and of faith
towards God. రెండో వచనము. దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్ములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణను మృతులలో పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. So he has segregated me and chosen me to be his holy and treasured possession. ఆయన దేవుడు నన్ను ఒక ప్రతిష్ఠిత జనాంగం ఆయన ఎంచి ఈ లోకం నుంచి నన్ను వేరు చేసి ఉన్నారు. And now he is asking me to advance to maturity and perfection and spiritual completion. ఆ విధంగా నన్ను ఏర్పరచుకొని ఇప్పుడు దేవుడు ఆ ఆత్మీయ జీవితంలోని సంపూర్ణత యందు నేను కలిగి ఉండాలని ఆ ప్రకారం నన్ను నడిపిస్తూ వస్తున్నారు. So the reason why he is looking at that spiritual perfection in me is that he has been ingraining me for the last 5 to 6 years. దేవుడు అదే విధంగా గత 5-6 సంవత్సరముల నుంచి ఆయన వాక్యం నాలో నింపి ఆ ఆత్మీయ పరిపూర్ణత వైపు నన్ను నడిపిస్తూ ఉంటున్నారు. Let us look at Philippians 3:15. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 15. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. Philippians 3:15. All of us who are mature, pursuing spiritual perfection, should have this attitude. And if in any respect you have a different attitude, that too God will make clear to you. So here he's saying that we are mature. ఇక్కడ ఆయన అంటున్నారు మీరు సంపూర్ణులుగా మీరు ఉన్నారని. And he's taking us to that spiritual perfection, and I should have that attitude. ఆ సంపూర్ణత ఏదైతే ఆత్మీయ సంపూర్ణత ఉందో అది పొందుకున్నటకు దేవుడు ఉద్దేశించిన ఆ తాత్పర్యంను నేను తెలుసుకోవాలి. Apart from this, if I have any other attitude apart from the spiritual perfection, that means he said, I will take time and make it clear to you. అదే విధంగా దేవుడు అంటున్నారు ఆయన మనకి ఏదైతే అర్థం నేర్పిస్తున్నారో ఒక తాత్పర్యం నేర్పిస్తున్నారో అది కాకుండా దానికి విరుద్ధంగా నేను ఏదైనా సరే వేరే ఒక తాత్పర్యం నేను కలిగి ఉన్న ఎడల దేవుడు అది నాకు బయలుపరుస్తారని. This is what I believe he has been doing for the last 1.5 years. గత 1.5 సంవత్సరం నుంచి దేవుడు నా జీవితంలో జరిగించేదే ఇదండి. Whatever attitude that I was building up about my spiritual perfection, he has been setting it right, saying that this is the purpose I have brought you here for. నా ఆత్మీయ ఎదుగుదల గురించి నా ఆత్మీయ సంపూర్ణత గురించి నేను ఏదైతే తాత్పర్యం కలిగి ఉన్నానో ఎప్పుడెప్పుడైతే నేను పక్కకు వెళ్తున్నానో దేవుడు చూపిస్తూనే ఉన్నాడు ఇది సరైన మార్గం అని చెప్పి. The verse 16 16వ వచనం verse 16. It says, only let us stay true to what we have already attained. 16వ వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందము. So this has been repeatedly being ingrained into us, that stay to the truth that has been taught to you. మనకి ప్రతిసారి దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఏదైతే సత్యము మీకు చెప్పబడి ఉన్నదో ఏదైతే సత్యం మీకు బోధింపబడి ఉన్నదో దానిని పట్టుకొని ఆ క్రమంగా నడుచుకోవాలని. Do not deviate. దాని నుండి కుడి తట్టుకైనను వెడమ తట్టుకైనను వెళ్ళవద్దని. Do not miss out even a single thing that has been taught to you for so many years. దేవుడు ఎంతో శ్రద్ధగా ఏదైతే నేర్పిస్తూ వస్తున్నారో అందులోని ఒక్క విషయం అయినా సరే కూడా మర్చిపోవద్దని. So every time some similar aspect comes to me, I don't, or most of us don't think that this is not for me. This is again coming to me because I have failed the Lord in this area. అనేక సార్లు ఒకే విషయం మన దగ్గరికి వస్తూ ఉన్నదంటే దాని అర్థము బహుశా నేను దేవుడు చెప్పిన విషయంలో ఆ విషయంలో నేను తప్పిపోయి ఉన్నానేమో అందుకనే ఆ విషయం మరలా దేవుడు నాకు గుర్తు చేస్తున్నారు. So every time it comes, I realize that, oh, this is where I still lack. This is what he is teaching me again. This is where I need to correct myself again. ప్రతిసారి అలా జరుగుతున్నప్పుడు అప్పుడు నేను గ్రహిస్తున్నాను ఓకే నేను ఇందులో నేను పడిపోయి ఉన్నాను ఇందులో నేను తప్పిపోయి ఉన్నాను మరలా నేను గ్రహించాలి మరలా నేను ఆ సరైన మార్గంలోకి నేను వెళ్ళాలి అని. Now let us look at Philippians 3:14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 వర్స్ 14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. I showed him that prize and working towards that perfection. సో దేవుడు ఏదైతే ఆ బహుమానం నా ముందు పెట్టి ఉన్నారో ఆ బహుమానంకి తగ్గట్టుగా పొందుకోవాలని చెప్పి ఆ విధముగా నేను వెళ్తూ ఉన్నాను. Because he said this is a commandment, being perfect
is a commandment from you, you have no other option. ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఏంటంటే నేను సంపూర్ణత, ఆత్మీయ సంపూర్ణత కలిగి ఉండాలని. Last 5-6 years, he has been rebuking me. He has been showing his love. He has been drilling into my mind, cajoling me, chastening me in all areas. గత 5-6 సంవత్సరంలోనే నా జీవితంలో దేవుడు అనేక సందర్భంలోనే నేను తప్పుదో వెళ్తున్నప్పుడు సరైన మార్గంలో పెడుతూ, గద్దిస్తూ, ప్రేమిస్తూ, ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పు నాకు చూపిస్తూ అలా కాపాడుకుంటూ వస్తున్నారు. So in spite of that, if I go back with an attitude that I am still in the milk drinking stage, ఇంత చేసిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఒకవేళ నేను ఇంకా ఆ పాలు తాగే స్థితిలోనే నేను ఉన్నాను అని అంటే how grieving it would be to the Lord. దేవుడికి అది ఎంత బాధాకరమైన విషయం అయి Let ఉంటుంది. us check ourselves. దయచేసి మనల్ని మనం ఒకసారి He పరీక్షించుకుందాం. is commanding and demanding all to be perfect. ఆయన ఆజ్ఞ ఇచ్చున్నారు, మనం అందరము కూడా సంపూర్ణత కలిగి ఉండాలని. Because the world might teach differently, saying that how can anybody be perfect? It is not possible to be perfect, completely righteous. But for us, the teaching is that this is a commandment, you have to be perfect. బాహ్య ప్రపంచము మనకి బోధిస్తూ ఉండొచ్చు, నీతిమంతులుగా ఎవరైనా ఉండగలుగుతారా, ఒక్కడు లేడు, ఎవరు ఉండలేరు అని చెప్పేసి. కానీ దేవుడు మనతో పాటు ప్రయాణం చేస్తూ మనకు నేర్పిస్తూ ఆ సంపూర్ణత కలిగి ఉండాలని ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. He's saying enough is enough. ఇప్పటి వరకు జరిగింది చాలు అని చెప్పి దేవుడు అంటున్నారు. How long do you need my hand holding? దేవుడు అంటున్నారు, ఎంతకాలము నిన్ను అలాగా ఆ పాలు తాగే స్థితిలోనే నిన్ను చూసుకుంటూ నిన్ను పట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అని. How long will I have to hold on to you and not take care of the rest of the children? ఎంతకాలం నిన్ను మాత్రమే నేను పట్టుకుంటూ ఉంటూ మిగతా వారికి వైపు నేను చూడకుండా నిన్నే చూస్తూ ఉండాలి. This has been coming to me directly and into my heart. దేవుడు ఇది నాకు డైరెక్ట్ గానే నాతో మాట్లాడుతున్నారని, నా హృదయంతో మాట్లాడుతూనే ఉన్నారు. 1 Corinthians 13:12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. 1 Corinthians chapter 13 verse 12. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. If I am still not able to hear or read or discern clearly, ఇప్పటికీ కూడా ఒకవేళ నేను వాక్యము అనేది నేను సరిగ్గా నేను చదవలేకపోయి సరిగ్గా నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నానంటే I am still in imperfection. నేను ఆ సంపూర్ణత నేను కలిగి లేనని అర్థం అండి. So the meaning for imperfection is that everything sounds like riddles only. ఆ సంపూర్ణత కలిగి లేకపోవడం అనే దానికి అర్థం ఏమిటంటే ఏమి చెప్పినా సరే కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక ఉపమానం లాగా అర్థం కాని పరిస్థితిలో ఉండడమే. And everything looks like an enigma. ప్రతి ఒక్కటి కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి లాగా కనిపిస్తుంది. As I look into the mirror, I would want to see a clear picture of me, not a blurred reflection, right? నేను ఒక అద్దంలో చూస్తున్నప్పుడు నన్ను నేను ఆ సూటిగా నేను క్లియర్ గా నేను చూసుకోవాలి, కానీ ఒక మబ్బు నాకునే అద్దం మధ్యలో వచ్చి ఆ బ్లడ్ గా ఏదైతే మసకగా కనిపిస్తుందో ఆ విధంగా చూసుకోవాలైతే నేను కోరుకోను. So if I am still with that perfection, that is how I would see myself and Lord would see me. నేను ఇంకా ఆ పరిపూర్ణత కలిగి ఉన్నానా లేదా అనేది నన్ను నేను పరీక్షించుకోవాలి. అదే విధంగా దేవుడు కూడా అదే విధంగా చూస్తారు. But on the other hand, if I am in his level of perfection, I will be in reality and in face to face with the Lord. అదే విధంగా దేవుడు ఆశించిన ఆ సంపూర్ణతగాని నేను కలిగి ఉన్నాను అని అంటే నేను ఆయన ముఖాముఖిగా నేను చూడగలుగుతాను. Let us read 1 Corinthians 13:12 again. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. So he has filled my stomach. He has been giving me full meals every time. ఆయన సమస్తము నాకు ఎప్పుడు ఎటువంటి ఆకలి ఉన్నా ఏ అవసరత ఉన్నా ప్రతి ఒక్క అవసరతన సంపూర్ణంగా ఆయన తీరుస్తూ వస్తున్నారు. This is a new Bible that I started, but if I look at my own old Bible, it is completely colorful. That means every word that has been spoken from the pulpit he has ingrained into me, into my mind, into my heart, some way or other.
నా పాత బైబిల్ చూసినప్పుడు ప్రతి ఒక్కటి ఆయన ఏమి చెప్పినా సరే కూడా ప్రతి ఒక్కటి కూడా అది నేను పాయింట్ నోట్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఆయన పలికిన ప్రతి ఒక్కటి కూడా నా హృదయంతోనే ఆయన మాట్లాడి ఉన్నారు. So I cannot tell Lord, I could not hear you that time. I was imperfect that time. I cannot go back and tell him that I am still in the milk drinking stage. నేను ఇప్పుడు అంత విన్న తర్వాత ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నాను, నేను ఇంకా సంపూర్ణతలో నేను రాలేను అంటే నేను వెళ్ళి చెప్పలేను. There is so much of grief about me in the Lord. దేవుడు నన్ను ఉద్దేశించి ఆయనకి ఎంతో బాధ కలుగుతుంది. I have been teaching him so many things, revealing so many mysteries to him, but why is he still unable to grasp and perform? దేవుడు అనుకుంటుంటారు నేను ఎంతో నేర్పించున్నాను కదా, అయినా సరే కూడా ఈ తప్పులు చేస్తూ ఆ సంపూర్ణతలోకి ఎందుకు రావట్లేదని. Why is he still not perfect? ఎందుకు ఇంకా తను ఆ సంపూర్ణత కలిగి లేరని. Let's look at Deuteronomy 18:13. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనం. Deuteronomy chapter 18 verse 13. You shall be blameless, complete, perfect before the Lord your God. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. So even this particular verse is colored in my Bible. ఈ వాక్యము కూడా నా బైబిల్లో నేను నోట్ చేసుకొని ఉన్నాను. So that means it has been that this reference has come, this has come as a commandment, but that time I did not realize that it is a commandment. It is just one more verse, is probably I would have thought. అంటే దాని అర్థం ఏమిటంటే ఇది దేవుడు నాతోని ఇంతకు ముందే మునిపే మాట్లాడి ఉన్నారు, ఒక ఆజ్ఞ నాకు ఇచ్చి ఉన్నారు, కానీ అది ఆజ్ఞగా నేను తీసుకోలేదు, గుర్తుపెట్టుకోలేదు. So if any of you, if we analyze our day-to-day life, మనం అందరం కూడా మన ప్రతిరోజు దినదిన చర్యలు మనం ఒకసారి పరీక్షించుకుంటే whatever is stopped, whatever has been pending in our lives, ఏదైతే మన జీవితంలోనే అది రావాల్సి ఉన్నదో, అది ఆగిపోయి ఉన్నదో, some kind of a stagnancy that has been in our lives, మన జీవితంలోని ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్టు ఆ స్థితి గాని ఒకవేళ ఉండుంటే go back to the word. మరలా దయచేసి వాక్యం దగ్గరికి వెళ్ళండి. Go back to what he has commanded and where we have faltered. ఆయన ఏదైతే ఆజ్ఞ మీకు ఇచ్చున్నారో, ఏ ఆజ్ఞలోంచి మనం పక్కకి వైదొలిగి ఉన్నామో దాని దగ్గరికి మరలా వెళ్ళండి. Go back to the wrong that we would have committed. మనం ఏదైతే ఒక తప్పిదమో ఒక పాపమో చేస్తుంటామో దాన్ని గ్రహించి దాని మూలం ఏమిటనేది వెతకండి. We are always told that husband and wife should sit, pray and realize where things have gone wrong. మనకి ఎప్పుడు దేవుడు నేర్పిస్తూనే ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసి ఆయనకు మొరపెట్టినప్పుడు ఎక్కడ తప్పుదము జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి. Perfection means even a small mistakes he does not admit. సంపూర్ణత అంటే ఒక చిన్న డాగ్ అయినా సరే కూడా అక్కడ ఉండకూడదు. If you are unable to analyze for ourselves, go to your leaders, go to your spiritual parents. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైతే మీ పైన అధికారులుగా నియమింపబడి ఉన్నారో దయచేసి వారిని సంప్రదించండి. If your health has taken a sudden toll, realize. ఒకవేళ ఏదైనా హఠాత్తుగా అనారోగ్యం అనేది మీ జీవితంలోకి వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి గ్రహించాలని. Not I would verify and check myself this way. I would have eaten that, I would have probably ventured too much into dusty area. I don't look at those reasons. For everything I go to the spiritual reason. అనారోగ్యం వచ్చిందంటే ఎక్కడికో బయటకు వెళ్ళున్నాను, ఏదో తిన్నాను, ఏదో ధూళి వచ్చింది, ఆ విధంగా నేను ఆలోచించను. కానీ ప్రతి దానికి నా జీవితంలో ఒక అనారోగ్యం వచ్చినా దానికి ఆత్మీయంగా ఒక కారణం ఉంటుందని చెప్పి నేను అక్కడికే వెళ్ళి వెతుకుతాను. When the Lord is leading me into perfection, am I behaving like Solomon is what is reminded every time. దేవుడు నన్ను ఆ సంపూర్ణతలోకి నడిపిస్తున్నప్పుడు సొలొమోను వలె నేను ప్రవర్తిస్తున్నానా అని చెప్పి నేను ఆలోచిస్తుంటాను. Let us look at 1 Kings 11:6. 1 Kings 11:6. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. Solomon did evil things in the sight of the Lord and did not follow the Lord fully as his father David had done. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. Even after receiving, Solomon is synonymous with wisdom. సొలొమోను అంటే దేవుని ఒక జ్ఞానము అని చెప్పి
ఒక ఆలోచన ఉన్నది. Even after receiving that wisdom from God, Solomon adulterated his own wisdom to that of the Lord. అటువంటి గొప్ప జ్ఞానము, దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత కూడా సొలొమోను ఈ లోక జ్ఞానమును తీసుకువెళ్లి దేవుని జ్ఞానములోకి కలిపివేసి ఉన్నాడు. He eventually got into the hands of the devil by heeding to the wives. ఏదైతే ఆయన ఆఖరి స్థితిలోని ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఎవరైతే ఆయన పెళ్లి చేసుకుని ఉన్నారో ఉపపత్నులు, వారు సొలొమోను ఏ విధముగా దేవుడు నుండి వైదొలిగించి పక్క తోవలకు తీసుకువెళ్ళి ఉన్నారు. He started heeding to the wives and started building temples for pagan gods. ఆయన భార్యలు ఉపపత్నుల మాట విని దేవుని విడిచిపెట్టి మిగతా దేవతలకి ఆ ఆలయంలో కట్టడం మొదలుపెట్టి ఉన్నాడు. So we have been taught about idols, what kind of idols we have in our hearts, what kind of idols we are building in our thoughts. మనలోని ఎటువంటి విగ్రహములు ఉన్నవో, మన హృదయములో మన ఆలోచనలో ఎటువంటి విగ్రహములు ఉన్నవో వాటిని గురించి దేవుడు మనతో అనేక మార్లు మాట్లాడి ఉన్నారు. We have been taught about the idols of assumption, expectation and all of these. ఎజంప్షన్ గాని అంటే లేనిది ఊహించుకొని అక్కడ ఉన్నది అని అనుకోవడము, ఏదో ఒకటి ఆశించడము, ఎక్స్పెక్టేషన్ అని, ఇటువంటి ఆ ఐడల్స్ అనేది విగ్రహములు ఏదైతే ఉన్నవో అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. Not being careful in our spiritual walk and not walking in the road to perfection is also an idol. ఏదైతే మనము ఆ పరిపూర్ణత, ఆత్మీయ పరిపూర్ణతలో మనము సన్నద్ధులై తిన్నంగా వెళ్లకుండా ఉన్నామో అది కూడా ఒక రకమైన విగ్రహమేనండి. So verse 9 here says God became angry. 9వ వచనంలోనే ఇక్కడ పలుకుతున్నారు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. So God became angry. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనక పోగా యెహోవా అతని మీద కోపగించి, So the Lord became angry with Solomon because his heart was turned away from the Lord, the God of Israel, who had appeared to him twice and had commanded him concerning this thing, that he should not follow other gods. But he did not observe, remember, obey what the Lord had commanded. What Solomon did here is he did not remember and he did not obey the commandment. ఇక్కడ సొలొమోను చేసిన తప్పు ఏమిటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోయి ఆ ఆజ్ఞ ప్రకారంగా ఆయన చేయలేదు. Even I forgot, even I did not remember in the right time where I went wrong. నేను కూడా అదే విధముగా అవసరమైన సమయంలోని ఆయన వాక్యముని, ఆయన ఇచ్చిన ఆజ్ఞ నేను మర్చిపోయి ఉన్నాను. So exactly like this in verse 12 and 13, Solomon got his punishment. 12, 13 వచనంలో మనం చూసినట్టయితే సొలొమోనుకి ఏ విధముగా దేవుడు యొక్క శిక్ష అనేది ఆయన మీదకి వచ్చింది అనేది మనం చూస్తుంటాం. 1 Kings 11, 12 and 13. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరిన ఎడల యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను. Solomon loved the Lord, but he ignored the law. దేవుడు అంటే చాలా ఇష్టము, అదే విధంగా దేవుని నిర్లక్ష్యం చేసి ఉన్నాడు. So am I making ineligible or eligible for his punishment like Solomon did? సొలొమోను ఏ విధంగా అయితే చేసి ఉన్నారో ఆ విధంగా నేను ప్రవర్తిస్తున్నానా? Let us also look at 1 Kings 3:3. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. 1 Kings chapter 3 verse 3. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. Now Solomon loved the Lord, walking at first in the statutes of David his father, except for the fact that he sacrificed and burned incense in the high places, ignoring the law that required all sacrifices to be offered at the tabernacle. So Solomon, he loved the Lord, but he ignored the law, the commandment. సొలొమోనుకి దేవుణ్ణి అంటే ప్రేమ ఉన్నది, అదే సమయంలోనే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నుంచి కూడా ఆయన వైదొలిగి ఉన్నారు. So am I ignoring the commandment he is giving me?
అదే విధంగా దేవుడు నాకు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని నేను అతిక్రమిస్తున్నానా? How many commandments have been coming to me from the Lord? దేవుడి నుంచి నాకు ఎన్ని ఆజ్ఞలు వస్తున్నాయి? After missing out on that example that I gave, where I had to repent and come out, I have been more focused on what commandment is coming from the Lord. ఏదైతే నేను ఆ ఉదాహరణ మీకు చెప్పి ఉన్నానో ఆ తర్వాత నుంచి నేను అతి జాగ్రత్త కలిగి ఉన్నాను, బహు జాగ్రత్త కలిగి ఉంటున్నాను దేవుడి నుంచి ఏ ఆజ్ఞ నాకు వస్తుందని. So he has been commanding me that do not fear. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చున్నారు భయపడవద్దు అని. With the situation that is grim because of COVID, he's been commanding me do not fear. కరోనా వల్ల బయట ఏదైతే పరిస్థితి ఉందో అయినా సరే కూడా దాని నిమిత్తం దేవుని ఒక ఆజ్ఞ ఇచ్చున్నారు, బయట పరిస్థితిని చూసి నువ్వు భయపడవద్దు అని. So that is a commandment, do not fear. భయపడవద్దు అనేది దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ. But on the other hand, he also said be careful. అదే విధంగా దేవుడు ఇంకొక మాట కూడా చెప్పి ఉన్నారు, అదేంటే బహు జాగ్రత్త కలిగి ఉండు అని. Because I am with you and I am protecting you. నేను నీతో పాటు ఉన్నాను, నేను నిన్ను సంరక్షిస్తున్నాను అని. He is taking every pain and suffering that I deserve to. నాకు రావాల్సిన ప్రతి ఒక్క బాధను ఆయన అనుభవిస్తున్నారు. He is every time I am piercing him, it pains. ప్రతిసారి నేను ఆయన ఆజ్ఞను అతిక్రమించేటప్పుడు ఆయన ఆ బల్యంతో నేను ఆయన గుచ్చుతున్నట్టు ఉంటుంది, ఆయనకు బాధ కలిగిస్తుంది. He is protecting me and he is taking the pain onto himself. నన్ను సంరక్షిస్తూ నాకు రావాల్సిన శిక్షని బాధని ఆయన అనుభవిస్తున్నారు. Am I still piercing him with my mistakes and sinful behavior? నా పాప జీవితమును బట్టి గాని, నేను చేసిన తప్పుదమ్ములను బట్టి గాని ఈ రోజు నన్ను పరీక్షించుకోవాలి, ఇంకా నేను దేవుణ్ణి పొడుస్తున్నానా అని. He knows every thought that crosses my mind is what I have been telling. నాకు కలిగిన ప్రతి ఒక్క ఆలోచన కూడా ఆయన ఎరిగి ఉన్నారు. If everyone around you happy, is everyone around you happy with you? నీ చుట్టూ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా నిన్ను బట్టి సంతోషంగా ఉన్నారా? It could be your spouse, your boss, your employee, your neighbor. మీ భార్య అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, నువ్వు పనిచేసిన స్థలంలోనే నీ యజమానులు అవ్వచ్చు, నీతో పాటు పనిచేసే వారు అవ్వచ్చు, or even those whom you owe money to. అదే విధంగా నువ్వు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు కూడా అవ్వచ్చు. Everyone, are they happy with you? వాళ్ళు నీ ఎడల సంతోషం కలిగి ఉన్నారా? Or am I still justifying that all is fine with me? అలా కాకుండా ఒకవేళ నాకు నేనే సమర్థించుకున్నా, ఏం పర్వాలేదు అంతా బానే ఉంది కదా అని చెప్పి, Am I realizing at every stage ప్రతి స్థితిలో కూడా నేను అది గ్రహించగలుగుతున్నానా that I am the chosen one? దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్నారని, He has given me a responsibility. నాకు ఒక బాధ్యత ఇచ్చి ఉన్నారని. If I am giving reasons and justifications that I am busy because of so and so reasons, ఒకవేళ నేను గాని ఆయన ఇచ్చిన బాధ్యతని నేను నిర్వహించలేకపోవడం దానికై నేను ఏదైనా సరే కారణాలు చెప్తున్నానా? it always keeps coming to me. If your job is an obstacle, if your family is an obstacle, if your children are an obstacle, if your business is an obstacle in your life, నా దగ్గరికి రాకుండా నీకు కుటుంబం గాని, నీ వ్యాపారం గాని, నీ పిల్లలు గాని ఏదైనా సరే ఒకవేళ అడ్డంగా ఉన్నదైతే, we are being warned again and again. He says, I will remove that because I have a reason, I have a purpose for you. అప్పుడు దేవుడు అంటున్నారు, ఒకవేళ అదే నీకు నాకు మధ్యలో అడ్డం అయితే ఆ అడ్డం నేను తొలగిస్తాను, ఎందుకంటే నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటున్నారు. I have to be that much more careful now. నేను అంత జాగ్రత్త కలిగి ఉండాలి. Let us look at Isaiah 7:13. Isaiah chapter 7 verse 13. ఏషియా 7వ అధ్యాయము 13వ వచనం. Isaiah chapter 7 verse 13. అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా? Then Isaiah said, listen well, you royal family of David, isn't it enough to exhaust human patience? Must you exhaust the patience of my God as well? When this came to me, I was realizing how much grief he must be going through because I am exhausting him also. ఈ వాక్యం నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఎంత బాధ కలిగిస్తున్నాను దేవుడికి, ఎన్నిసార్లు ఆయనను విసిగించుంటానని. I who's supposed to be a strength to the Lord, నేను దేవునికి ఒక బలంగా ఉండాలి, I am exhausting him. ఆ బలంగా ఉండవలసిన నేనే ఆయన విసిగిస్తున్నాను. What testimony do I have?
ఏం సాక్ష్యం నేను కలిగి ఉన్నాను అప్పుడు? I am quenching any soul with my wrong behavior. Am I doing that? నేను ఏదైనా సరే నా తప్పుడు ఆలోచనతో గాని ప్రవర్తనతో గాని మాటలతో గాని ఎదుటివారి యొక్క ఆత్మ నేను దుఃఖింపజేస్తున్నానా? With my wrong words, have I hurt somebody? నా తప్పుడు మాటలతో నేను ఎవరినైనా సరే బాధ కలిగించున్నానా? Or am I heading towards perfection, realizing that it is a commandment? ఇంకొక వైపు చూసినప్పుడు ప్రతి ఒక్కటి దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పి ఆ ఆజ్ఞను పాటిస్తూ ఆ సంపూర్ణత వైపు నేను వెళ్తున్నానా? Is my spiritual journey moving forward, or is it going in the reverse? నా ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతుందా లేక వెనకకు వెళ్తుందా? He clearly told us that he will train and he will give the training to people who are righteous. ఆయన దేవుడు చెప్పి ఉన్నారు, ఆయన మనకి శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ అనేది నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకని. So being righteous and being perfect is not an option for me and you. నీతిమంతులుగా నీతి కలిగి ఉండడం గాని అదే విధంగా సంపూర్ణత కలిగి ఉండడం గాని అది దేవుడు మన నుంచి కోరుకుంటుంది. మన ఇష్ట ప్రకారంగా ఉండడానికి వీలు లేదు. I don't have an option saying that I don't want to learn that skill of how to fight the battle. దేవుడు ఇచ్చే శిక్షణ, యుద్ధము చేయుటకు దేవుడు ఇచ్చే శిక్షణ నాకు అక్కర్లేదు అని నేను అనడానికి వీలు లేదు. He has decided what I need, what I require, what he wants to do in my life. నాకు ఏది అవసరమో ఆయన నా జీవితంలో ఏం చేయదలుచుకున్నారో ఆయన ఆల్రెడీ నిర్ణయించున్నారు. He has purposed me, and also he has chosen me as his chosen ones, as his prized possession, treasured possession. ఆయన నన్ను తన ప్రతిష్ఠిత జనాంగముగా ఆయనను ఎన్నుకొని ఉన్నారు. It always pierces me, it gives me tears when I know that the Lord is very, very sensitive. దేవుడు చాలా సెన్సిటివ్ అని చెప్పి నాకు తెలుస్తున్నప్పుడు, నాకు గుర్తొస్తున్నప్పుడు నాకు ఎంతో వేదన కలుగుతుంటది. When I realize that he is so sensitive, సున్నితమైన మనసు అంటే it pains me. సో ఆయనకు సున్నితమైన మనసు అని అన్నప్పుడు నాకు బాధ కలుగుతుంటది. On one hand we keep doing mistakes, I keep doing mistakes and not realize, and we decide that God is okay with it. ఒకవైపు తప్పుదం చేస్తూ అది తప్పుదము అని చెప్పి గ్రహించకుండా పర్వాలేదులే అనుకునే ఆ తత్వం ఒకవేళ ఉంటుండొచ్చు. But when I realize that he is sensitive and he's got that heart which is very, very soft, అప్పుడే నేను గ్రహిస్తున్నప్పుడు దేవుడికి చాలా సున్నితమైన హృదయం అని చెప్పి, how much of grief I must be giving to the Lord because of my mistakes and my sins. నా తప్పిదములు నా పాపముల నిమిత్తము ఎంత బాధ నేను ఆయనకి కలిగిస్తూ ఉన్నాను. Every time I do a mistake, I am exhausting him. Oh, not again, he must be thinking about me. ప్రతిసారి నేను ఒక తప్పిదం చేస్తున్నానంటే ఆయన నేను విసిగిస్తున్నట్లకే ఆయన అనుకుంటారు, అరే మరలా చేస్తున్నారా అని. When I don't understand a commandment that he is giving me and take life casually, it pierces him. ఎప్పుడైతే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చి అది ఆజ్ఞ అని చెప్పి నేను గ్రహించకుండా దానికి వ్యతిరేకంగా నేను చేస్తున్నానంటే ఆయనకు అది ఎంతో బాధ కలిగిస్తుంది. He is only saying realize, repent and run. ఆయన ఒకటే అంటున్నారు, గ్రహించు, పశ్చాత్తాపపడు, పరుగెట్టు అని. He says there is no time. There is no time at all. సమయము లేదు అని చెప్తున్నారు దేవుడు. There is a lot of imperfections in me. Are there any imperfections in you? Realize now and repent and run. నాలో అనేకమైన తప్పిదములు ఉన్నవి, అదే విధముగా మీలో ఒకవేళ ఉన్నవేమో దయచేసి గ్రహించండి. ఒకవేళ ఉంటే వాటిని గ్రహించి పశ్చాత్తాపపట్టి దేవుడు ఏదైతే ఆ ఆత్మీయ పరుగు ఉందో అందులో మీరు వెళ్ళండి. I have to be perfect in this. నేను అందులో సంపూర్ణత కలిగి ఉండాలి. It is being told time and again that it is not about the 90% right that you have. It is about that 10%. దేవుడు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఆ 90% మంచి మీరు ఏదైతే ఉన్నదో దాని గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆ 10% ఏదైతే మీరు మార్చుకోవాల్సి ఉన్నదో దాని నిమిత్తమే నీతో మాట్లాడుతున్నాను. When he looks at me, when he looks at you, is he looking at that little spot on you? ఆయన నన్ను చూస్తున్నప్పుడు నా శరీరం మీద నన్ను చూస్తున్నప్పుడు నా హృదయంలో ఆ చిన్న డాగు ఏమైనా కనిపిస్తుందా? That balance correction is becoming more important to me and you. ఆ 10% ఏదైతే దేవుడు నాతో ఉద్దేశించి మాట్లాడుతున్నారో అది నాకు చాలా చాలా ప్రాముఖ్యం. It is more important to you and me now. అది మన అందరికీ కూడా చాలా చాలా ఆవశ్యము. Am I with him? నేను ఆయనతో పాటు ఉన్నానా? Am I ready? నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా? As I said,
so many commandments are coming to me. నేను చెప్పిన విధంగా అనేకమైన ఆజ్ఞలు నాకు దేవుడి నుంచి నేను పొందుకుంటున్నాను. Do not break any of the commandments that he is giving. It is coming from him. ఆయన నుండి వచ్చిన ఏ ఒక్క ఆజ్ఞ నుంచి కూడా దయచేసి ఎవరు వైదొలగొద్దండి. So being perfect is not just an option for me and you. సంపూర్ణత కలిగి ఉండడము అనేది అది మన చేతి పని కాదు. దేవుడి ఉద్దేశము, ఆ ఉద్దేశం మన జీవితంలో జరగవలసిందే. It is a commandment. అది ఒక ఆజ్ఞ. He knows everything concerning me. నాకు సంబంధించి ప్రతి ఒక్కటి ఆయనకు ఎరిగి ఉన్నారు. I have no option but to admit and submit to him at every stage. ప్రతి స్థితిలో కూడా, ప్రతిరోజు ప్రతి స్థితిలో కూడా నేను ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనకి సమర్పించుకోవాలి. I should understand that I am his treasured possession. నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి, నేను ఆయనకు ఒక ప్రతిష్ఠిత జనాంగమని. He is working day in and day out to perfect me. ప్రతిరోజు ఆయన నాలో ఉండి ఆయన పనిచేస్తూ నేను ఆ సంపూర్ణత కలిగి ఉండాలని. In what way am I pleasing God? ఏ విధంగా దేవుణ్ణి నేను ప్లీజ్ చేయగలుగుతున్నాను? Am I making him happy? దేవుణ్ణి నేను Am సంతోషపెట్టగలుగుతున్నానా? I being like a Saul? లేకపోతే సౌల్ లాగా ఉన్నానా? Am I being like a Solomon? లేకపోతే సొలొమోన్ లాగా ఉన్నానా? Or like a Miriam and Aaron? లేకపోతే అహరోను మిరియం లాగా ఉన్నామా? Or am I focusing on being Christ-like? అది కాకుండా ఇది ఇలాగున్నానా, లేక యేసుక్రీస్తు ప్రభు కలిగిన ఆ హృదయంలో కలిగి ఉండాలని చెప్పి దాని మీద నేను దృష్టించున్నానా? My focus should be on what I have committed to the Lord. నేను ఏదైతే మాట దేవునికి ఇచ్చి ఉన్నానో Very దాని మీద మాత్రమే నేను దృష్టించాలి. Very easily I commit to the Lord saying that, Lord, I will do this and I will do that for you. చాలా సులభంగా నేను నోటితో ఒక మాట పలికేస్తాను, అవును ప్రభు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని. But he remembers every covenant that I make to him. నేను పలికిన ప్రతి ఒక్క మాట, నేను చేసిన ప్రతి ఒక్క నిబంధన ఆయనకి జ్ఞాపకం ఉంటుంది. I have committed, I have taken a covenant that I will take care of every child that he sends to me. నేను ఒక నిబంధన చేస్తున్నాను, ఒక మాట ఇచ్చున్నాను, బరుకెదలలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను చూసుకుంటాను అని. But on the other hand, if I say that I am not finding time, I am not able to give time for them, అలాగ మాటిచ్చి ఒకవేళ నేను ఈరోజు నాకు సమయం దొరకట్లేదు అని నేను చెప్తే, that means I am not being sensitive to what I have committed to the Lord. దాని అర్థం ఏమిటంటే నేను ఏదైతే దేవుడి దగ్గర ఒక నిబంధన చేశానో ఆ విషయంలో నేను దృష్టించట్లేదు, నిర్లక్ష్యం కలిగి ఉన్నానని. What is it that I am committing to the Lord and what is it that he is commanding me to do? నేను ఏమి నిబంధన దేవుడితో నేను చేసుకుంటున్నానో, ఏ ఆజ్ఞ దేవుడు నాకు ఇస్తున్నారు, I have to be that much more careful in my spiritual walk. అంత జాగ్రత్త కలిగి ఉండాలి నేను. My spiritual journey should always be moving ahead, not behind. నా ఆత్మీయ జీవితం అనేది ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళాలా గానీ వెనక్కి వెళ్ళకూడదు. Am I being careless in my attitude, in my behavior, in my speech? నా మాట విషయంలో గానీ నా ప్రవర్తన విషయంలో గానీ నేను ఏమైనా నిర్లక్ష్యం కలిగి ఉన్నానా? God has been always teaching us, never go into the stage or situation where you feel sorry or you have to call up and say you are sorry. దేవుడు ఎప్పుడు నేర్పిస్తూనే ఉన్నారు, నువ్వు ఎదుటి వారికి క్షమాపణ, నువ్వు తప్పు చేసి ఎదుటి వారికి క్షమాపణ అడిగే స్థితిలో నువ్వు ఉండొద్దు అని. You are in a situation where the other person is always having hands over you. మనము ఒక స్థితిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి మన మీద అధికారం కలిగి ఉన్నారనుకోండి, we should always have the hands on in any situation. ఏ స్థితిలో అయినా సరే కూడా దేవుని వాక్యము, ఆ దేవుని యొక్క నీతి సత్యం మీలో ఉంటే ఆ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు. That is when we will realize that the word is in me. అప్పుడు గ్రహించగలుగుతాము దేవుని యొక్క వాక్యం నాలో నివాసం If చేస్తుంది. in any situation I burst out and then realize, I have to remember, and it has been told to me time and again, if the same person is sent to me by the Lord saying that this is the person I am sending to you, you have to save him, in what is the testimony that I have left with him that he will know the Lord through me? ఒకవేళ అదే సమయంలో నేను ఆ వ్యక్తి దగ్గర నేను గట్టిగా మాట్లాడేసి నా నోటుకు వచ్చినట్టుగా నేను మాట్లాడాల్సి ఉంటే, ఆ తర్వాత దేవుడు అదే వ్యక్తిని నా దగ్గరికి పంపించి దేవుని గురించి చెప్పమంటే నా పరిస్థితి ఏమై ఉండేది? This is the perfection he is seeking from me. దేవుడు నా నుండి ఆశిస్తుంది ఇటువంటి ఆత్మీయ స్థితి. This is the commandment, he says. ఇది దేవుని ఇచ్చిన ఆజ్ఞ.
That is one of the commandments that I could write down in my book last week. దేవుడు ఇచ్చిన అనేకమైన ఆజ్ఞలో ఇదొక ఆజ్ఞ. Like that, how many commandments would have come to each one of us? అదే విధముగాన దేవుడు ఆజ్ఞలో ఒక్కొక్కరి దగ్గరికి ఎన్నెన్ని వచ్చుండేవో. He has been speaking to my situations. ఆయన నా పరిస్థితితో మాట్లాడుతున్నారు. He's been speaking where I have been going wrong. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో ఆ తప్పుని బట్టి ఆయన నాతో మాట్లాడుతున్నారు. With whom my relationship is strained. నేను ఎవరెవరితో నా బంధం అనేది క్షీణించిపోతుందో దాని నిమిత్తం మాట్లాడుతున్నాను. And the moment I realize and go and reconcile, there is so much of peace in me. నేను ఎప్పుడైతే నేను ఆ తప్పిదం గ్రహించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతానో సంతోషము ఆయన ఇచ్చే సమాధానం నేను చూడగలుగుతున్నాను. So this raises the bar that God has on me. దేవుడు నా నుండి ఆశించేది అధికంగా ఉంటుంది. I find peace in the situation. ఆ స్థితిలోని ఒక సమాధానం నాలో కలుగుతుంది. And when that peace comes, I am heading towards perfection. ఆ స్థితి, ఆ సమాధాన స్థితి నాలో ఉన్నదంటే ఆ ఆత్మీయ సంపూర్ణత అనేది నాలో ఉన్నదని అర్థం. So let us not go into lack of realization. దయచేసి గ్రహింపలేని స్థితిలోకి అయితే మాత్రం మనం వెళ్ళొద్దు. Every mistake that we do, let us put our circumstance in front and realize where we went wrong. మన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క పరిస్థితిలోనే మనం ఏదైతే మనం తప్పు చేస్తున్నామో అది మనం ముందు పెట్టుకొని మనం గ్రహిద్దాం. We have to take the help in case we don't realize. మనము ఒకవేళ గ్రహించలేని స్థితి ఉంటే సహాయం తీసుకుందాం. Where is it that I am going wrong? ఎక్కడ నేను తప్పిదంలోకి వెళ్తున్నాను? Why this situation has come to me? ఎందుకు ఈ స్థితి, ఈ క్లిష్టమైన స్థితి నా జీవితంలో? Even a small fall he does not accept from me. దేవుడు నేను ఒక అడుగు ఇటుగానే అటుగానే వేసినా సరే కూడా అది ఆయనకు అంగీకారంగా ఉండదు. He is watching me over time. ఆయన నన్ను పరీక్షిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. He wants me to be perfect. ఆయన ఉద్దేశము నేను సంపూర్ణంగా నేను ఉండాలని. He wants all of us to be perfect. ఆయన ఉద్దేశము మనం అందరం కూడా ఆ సంపూర్ణత కలిగి ఉండాలని. Only then he is giving me that opportunity to train. అప్పుడు మాత్రమే ఆయన నాకు సహాయం చేస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు. So that like David I will stand and say that I will fight the battle. దావీదు వలె నేను నించొని జీవము గల దేవుని పేట నేను వచ్చున్నానని చెప్పి నేను పోరాడగలుగుతాను. That battle belongs to the Lord, but I will fight because he has trained my fingers and hands. యుద్ధము యెహోవాదే, కానీ ఆ యుద్ధం చేసేది నేను, ఎందుకంటే ఆయన నా చేతులకు వేలకు శిక్షణ ఇచ్చి ఉన్నారు This is కాబట్టి. how he has taught me how to overcome every situation. ఈ విధంగా ఆయన నాకు సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్క స్థితిని ఏ విధంగా అధిగమించాలని. I have to be perfect and there is no option. నేను సంపూర్ణత కలిగి ఉండవలసిందే. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక.